ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్, నేను మీ కే విజయభాస్కర్. ఈరోజు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణకు సంబంధించిన అంశం మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై అనంతపురం జిల్లా వాల్మీకి లాయర్ చంద్రాచర్ల హరి మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. నా పేరు చంద్రాచర్ల హరి, బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. నేను వాల్మీకిని కాబట్టి ఈ రోజున 40 లక్షల మంది వాల్మీకి పోయేలకు అనుకూలంగా ఈ రోజున ఖచ్చితంగా పునరుద్ధరణ అంశం, ఎస్టీ పునరుద్ధరణ అంశం జరిగి తీరాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. రిజర్వేషన్ ఖచ్చితంగా పునరుద్ధరించి తీరాలి. పునరుద్ధరించిన పక్షంలో ఎటువంటి ఉద్యమాలకైనా వాల్మీకి పోయేలు సిద్ధమవుతారు. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వాల్మీకుల యొక్క చిరకాల వాంఛైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గతంలో 2017లో ఇదే టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి టీడీపీ, జనసేన మిత్రపక్షాలు, బీజేపీ మిత్రపక్షాలే కాబట్టి ఈ రోజున అసెంబ్లీలో ఖచ్చితంగా బిల్లు పాస్ చేయగలిగితే ఖచ్చితంగా కేంద్రంలో ఆమోదం పొందుతుందనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం నెరవేరిస్తే ఖచ్చితంగా వాల్మీకి పోయేలు ఈ కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉండి రాబో కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం మా వంతుగా అని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లా కనుక ఎస్టీ పునరుద్ధరణ అంశం మేనిఫెస్టోలో చేర్చి ఒకవేళ నెరవేర్చిన పక్షంలో వాల్మీకి పోయేల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాబో అసెంబ్లీ తీర్మానం ఖచ్చితంగా జరిగి తీరాలి. ఈ యొక్క కాలువ శ్రీనివాసులు గారు అయితేనేమి, గునూరు జయరాం గారు అయితేనేమి, మికా లక్ష్మణన్న గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈ అంశం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలి. మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ చిరకాల వంచైనటువంటి వాల్మీకి సోదరులకు ఖచ్చితంగా అండగా నిలవాలి. తద్వారా మీ వాల్మీకి పోయేలు కూడా మీకు మీ గెలుపునకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భీమ్.